ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు. పోగొట్టుకున్న సంవత్సరాల ఫలాన్ని మన దేవుడు తిరిగి ఇవ్వగలడు. ప్రియులారా, యోవేలు గ్రంథం 2:25 దేవుడు మనకు చేసిన అద్భుతమైన వాగ్దానమును చూస్తాం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. ప్రియులారా, మిడతలు తినివేసిన సంవత్సరాల పంట దేవుడు అద్భుత రీతిగా ఇస్తాను అని ఇక్కడ మనకు వాగ్దానం చేస్తున్నాడు. భయము, ఆందోళన, సందేహము, అపరాధ భావము, నింద, వ్యసనము, పాపము వంటి వాటిలో జీవించిన సంవత్సరాలు వృధా అయిపోయినవని అనేక మంది ఆవేదన పడుతూ ఉంటారు. నిజమే, ఆ సంవత్సరాలు మన నుండి దొంగిలించబడిన సంవత్సరాలుగా ఉంటాయి. అయితే క్రీస్తులో మనకు ఒక శుభవార్త ఉన్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువపై చేసిన బలియాగము ద్వారా ఆయన కేవలము మన పాపములు మాత్రమే క్షమించడు, మన జీవితాన్ని కూడా పునరుద్ధరిస్తాడు. అనగా కోల్పోయిన అవకాశాలను కొత్త అవకాశాలుగా మార్చి మరోసారి మీ జీవితంలోనికి ప్రవేశపెట్టగలడు. వృధా అయిపోయిన సంవత్సరాల ఫలితాన్ని ఆయన తిరిగి మనకు ఇవ్వగలడు. విరిగిపోయిన జీవితాన్ని ఆశీర్వాదకరమైన సాక్ష్యముగా మార్చగలడు. ఉదాహరణకి, యేసు గలిలయ సముద్ర తీరములో ఒక ఉదయాన్న పేతురును కలుసుకున్నప్పుడు ఆ రాత్రంతా పేతురు చేపలు పట్టటానికై సముద్రములో గాలించి ఒక్క చేప కూడా పట్టలేకపోయాడు. ఆ ఉదయం యేసు పేతురు ధోనిలో ఉండి వాక్యమును బోధించి ఆ తదుపరి పేతురును వలవేయవలసిందిగా ఆజ్ఞాపించాడు. రాత్రంతా ప్రయాసపడి ఒక్క చేప కూడా పట్టలేని పేతురు యేసు మాటను నమ్మి మరలా దోణెను లోతుకు నడిపించి వల వేశాడు. ఆ రాత్రంతా 100 సార్లు వల విసిరి ఉంటాడు. 100 సార్లు ఒక చేప కూడా పడలేదు. వల విసిరిన సమయాలు వేస్ట్ అయిపోయాయి అని పేతురు భావించాడు. కానీ యేసు ఆజ్ఞాపించగా ఒక్కసారి విసిరిన వల ద్వారా గత రాత్రంతా 100 సార్లు విసిరినప్పుడు చేపలు పడితే మొత్తం ఎన్ని చేపలు దొరుకునో అన్ని చేపలు ఆ ఉదయ కాలమున దేవుడు పేతురుకు ఇచ్చేశాడు. ప్రియులారా, మన దేవుడు సమకూర్చు దేవుడు. పోగొట్టుకున్న రాత్రులు, పోగొట్టుకున్న సంవత్సరాలు, పోగొట్టుకున్న ఆశీర్వాదాలు క్రీస్తు బలియాగము ద్వారా మీరు మరలా పొందుకుంటారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ తమ్ముడు, చెల్లి, జీవితం వృధా అయిపోయిందని బాధపడుతున్నారా? వ్యసనాల వల్ల నష్టపోయామని ఆవేదన చెందుతున్నారా? మీరు క్రీస్తుని అంగీకరించినప్పుడు ఆయనలో నూతన సృష్టిగా మార్చబడతారు. ఆయన పోగొట్టుకున్న నీ సంవత్సరముల ఆశీర్వాదాన్ని నీకు మరలా తిరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. పోగొట్టుకున్న వాటిని సమకూర్చే దేవుడు. ఈ మాటలు వింటున్న మా వీక్షకులు ఎవరైతే పోగొట్టుకున్నామని అనుకుంటున్నారో వారి జీవితములలో పోగొట్టుకున్న ఆశీర్వాదాలను అనుగ్రహించి దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.